పిండమంతా వెళ్ళింది కానీ పిలికెళ్ళుడే కష్టమైతున్నది అన్నట్టే ఉన్నది రైతుల కష్టాలు. ఆరుగాలం చెమట తీసి పంట పండిస్తే దాన్ని అమ్ముకునే దానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. చేను కాడ శెల్కల కాడ రాత్రి పగలు గస్తీ కాసిన సరిపోతలేదు అన్నట్టు పంటను అమ్ముకునే దానికి కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. చూడుండ్రి కాంగ్రెస్ సర్కార్లో అన్నదాతలకు ఎసంటి గాశారం పట్టుకున్నదో. రేవంత్ రెడ్డి ఏలువడ్ల రైతన్నలకు నేల తల్లే పట్టు పరుపులైనాయి. దోమలీగలే ఏసీ కూలర్ గాలులు ఇసురుతున్నాయి. ఇంతకంటే రైతు రాజ్యం ఇంకెక్కడుంటది చెప్పుండ్రి. కిరాటం ఒక్కటి పెట్టలేదు గాని కాంగ్రెస్ పరిపాలనలా రైతు మకుటం లేని మహారాజ్ తిరగ బతుకుతున్నాడు. చూడుండ్రి ఎట్లా ఈగలల్లా దోమలల్లా వండుకున్నారో. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు పిఏసిఎస్ కాడ మక్కలు కొనుడు మస్తు ఆలస్యం చేస్తున్నారట ఆఫీసర్లు. ఏమనంటే దాన్ని బ్యాగులు లేవు, సంచులు లేకుంటే మేమేడ చచ్చేది అన్నట్టు మాట్లాడుతున్నారట. ఒకవేళ సంచులు వచ్చినా అవి గొర్రెతోక బెత్తడు అన్నట్టు సాలి జాలకుంటుండే వరకు గాలిలో దీపం పెట్టినట్టు ఎప్పుడేం జరిగేది తెలుస్తలేదట. అందుకే రైతుల పేర్లు రాసిన పేపర్లు లైన్లలో పెట్టి రాత్రిపూట ఎంత ఉబ్బరిచ్చినా అక్కడనే వండుకుంటారట. పొద్దుందాక ఎండల రాత్రిపూట ఉబ్బరింతలా ఉడికి ఉడికి చచ్చిపోతున్నారట. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నారట రైతులు. అయ్యా ముఖ్యమంత్రి సారు, రైతులను గింత మంచిగా చూసుకున్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఇంకొకరు లేరు నాయన. రాజభోగాలు అనుభవించేటట్టు చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే తండ్రి అన్నట్టు సలాం కొడుతున్నారట రైతన్నలు. ఇసోటి రోజులు రైతన్నలకు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎంతైనా గ్రేట్ కదా.